టాలీవుడ్ ప్రముఖులు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిసి వచ్చారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీమోహన్ లాంటి సీనియర్ దర్శక నిర్మాతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సంస్థల నుంచి పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన హీరో విష్ణు రాలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కేంద్రమైన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఇలాంటి కీలకమైన మా అధ్యక్షుడు కూడా ఉంటే బాగుండేదని అంటున్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదో కారణాలు తెలియదు. దీంతో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా, లేదా ప్రస్తుతం ఇండియాలో లేరా, ఉన్నా మీటింగ్ కి రాలేకపోయారా అనే చర్చలు మొదలవుతాయి. అయితే తాను రాలేకపోతున్నందునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున నటు శివబాలాజీని పంపించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. శివబాలాజీ ప్రెజెంట్ మా ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి విష్ణు రాలేని కారణంగా అసోసియేషన్ నుంచి ఆయన వచ్చి ఉంటారని భావిస్తున్నారు. సీఎంతో భేటీ కానప్పటికీ సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమకు సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో వారి చురుకైన మద్దతును అభినందిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంతో ఫలవంతమైన అనుబంధం కోసం ఎదురు చూస్తున్నామని విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేశారు.